ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదా. ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్స్ అండ్ అలాగే ఆపరేటర్ ఉద్యోగాలకి అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ కానీ లేదంటే 12th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ కూడా చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి జిల్లాల వారీగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేసి వీడియోని చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ ఉద్యోగాలకి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మనకి వివిధ రకాల రాష్ట్రాల్లో ప్రజెంట్ ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు. 27th Decemberన నోటిఫికేషన్ పబ్లిష్ చేశారు. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31st January అనమాట. 31st January లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే తెలంగాణ కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. సో తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 31st January. డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై ఓపెన్ క్లిక్ చేసి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. 1 by 1 ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది అఫీషియల్ నోటిఫికేషన్. కావాలంటే మీ లింక్ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. అన్ని కూడా క్లియర్గా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్లై ఓపెన్ క్లిక్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అంటే మినిమం మీకు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఏజ్ అనేది మ్యాక్సిమం ఎంత ఉన్నా పర్వాలేదు. మ్యాక్సిమం ఏజ్ అనేది మెన్షన్ అయితే చేయలేదు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు జస్ట్ ఇంటర్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగంలో పాస్ అయినా పర్వాలేదు. ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్ లేదనుకోండి, 10th పాస్ అయ్యి ఉండి 2 years ITI చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. లేదు అంటే అది కూడా లేకపోతే 10th అనేది పాస్ అయ్యి ఉండి 3 years డిప్లొమా చేసి ఉంటారు కదా, వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాకపోతే మీకు కంప్యూటర్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇక్కడ రెమ్యూనరేషన్ అంటే మీకు ఎంత సాలరీ పే చేస్తారంటే మనకి ఆధార్కి సంబంధించి సర్వీసెస్కి సంబంధించి మీరు అక్కడ మీ లొకేషన్, మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి లొకేషన్లో సెంటర్స్ వాళ్ళని అడిగిన చెప్తారు. ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వలేదు. మినిమం వేజెస్ అయితే ఇక్కడ ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఆ యొక్క సాలరీ అయితే ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ లొకేషన్స్లో ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయంటే ప్రకాశం, అలాగే గుంటూరు, విశాఖపట్నము, విజయనగరం ఈ లొకేషన్స్లలో ప్రజెంట్ ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. అందుకే మీకు చెప్తున్నాను, మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసి డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మనకి దాదాపుగా జూలై మంత్లో అంటే 6 months బ్యాక్ మనకి జూలై మంత్లో కూడా ఆ యొక్క ఆధార్ సెంటర్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఎంతమంది ఆ వీడియో చూస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. 2026కి సంబంధించి నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని జిల్లాలకి సంబంధించి వచ్చింది. మళ్ళీ మనకి తర్వాత కూడా 6 months తర్వాత మళ్ళీ మనకి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకి సంబంధించి అప్లై ఓపెన్ క్లిక్ చేస్తే తెలంగాణలో ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసినటువంటి లొకేషన్స్కి సంబంధించి కంప్లీట్ లిస్ట్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్లలో రిక్రూట్మెంట్ చేస్తానంటే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబాబాద్ అండ్ నాగర్ కర్నూలు, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, భువనగిరి అలాగే మా నిజామాబాద్లో కూడా ఇక్కడ వేకెన్సీ అనేది ఉంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం సేమ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే సరిపోతుంది.
ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మాత్రం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఇక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా ఒకసారి క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ మీరు అప్లై ఓపెన్ క్లిక్ చేస్తే సో ఈ విధంగా మీకు అప్లై ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, డిస్ట్రిక్ట్, మీకు క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత మీకు ఉన్నటువంటి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే 0 అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత మీరు మీ యొక్క స్టేట్ ఏంటి, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్, సో మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెజ్యూమే అప్లోడ్ చేసేసి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఫీ అయితే లేదనమాట. మీరు ఈ జాబ్స్కి ఫ్రీగానే అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఆన్లైన్లో మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి మ్యాక్సిమం ఏజ్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు ఎంత ఏజ్ ఉన్నా కూడా ట్రై చేయండి, తప్పలేదు. ఎందుకంటే మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఎంత ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మనకి ఇప్పుడు ఏదైతే ఆధార్ సెంటర్లలో వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి, అయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సో మీకు అప్లై చేసేటప్పుడు అక్కడ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. అంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతుంది. అయితే మీరు ఈ యొక్క ఆధార్ సెంటర్స్లలో వర్క్ చేయడానికి సంబంధించి మీరు సర్టిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో దానికి సంబంధించి కానీ మీరు ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ యొక్క ఆధార్స్కి సంబంధించి మరొక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. UIDAINSEIT ఈ యొక్క వెబ్సైట్ అనేది లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అంటుంది. సో ఇదే ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మనకు డైరెక్ట్గా ఆధార్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. సో అది కూడా చెప్తాను. సో ఆ యొక్క XML ఫైల్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత షేర్ కోడ్కి సంబంధించి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేసి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి మనం ఇందులో మొత్తం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే మనం ఇందులో ఆ యొక్క ఫీజు ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ యొక్క ఫీ అనేది పే చేసేసి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి అంటే మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మనము ఈ యొక్క సూపర్వైజర్గా కానీ ఆపరేటర్గా కానీ వర్క్ చేయడానికి కంపల్సరీ అనమాట. సో ఆ సర్టిఫికేట్ అనేది మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ సర్టిఫికేట్ ప్రజెంట్ లేకపోతే ప్రాబ్లం లేదు, మనకి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ మనకి ఫర్దర్గా కూడా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎవరికైతే కంపల్సరీగా నాకు ఆధార్ సెంటర్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి కంపల్సరీగా మీరు ఇందులో న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఇందులో మొత్తం కూడా ప్రొఫైల్ అనేది రెడీ చేసుకొని ఆ టెస్ట్ అనేది వీళ్ళు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అనేది మనము అటెంప్ట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ XML ఫైల్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. XML ఫైల్ అనేది అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో మై ఆధార్ UIDAIకి సంబంధించి వెబ్సైట్లోకి మీరు వెళ్ళేసి ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి అక్కడ మీరు క్యాప్చా ఇచ్చేసి లాగిన్ విత్ OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిపోయినటువంటి నెంబర్కి OTP వెళ్తుంది. ఆ యొక్క OTP ఎంటర్ చేస్తే మీ యొక్క లాగిన్ అయితే అవుతుందన్నమాట ఆధార్కి సంబంధించి. ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత కొంచెం ఈ విధంగా కిందికైతే స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆఫ్లైన్ KYC అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 4 డిజిట్స్కి సంబంధించి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి డిజిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి సో డైరెక్ట్గా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనము డైరెక్ట్గా మీరు సేవ్ చేసేసుకోండి. డైరెక్ట్గా సేవ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయదు, డైరెక్ట్గా సేవ్ చేసుకొని ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. మీరు యొక్క XML ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే సో మీరు తర్వాత ఆ యొక్క OTP వస్తుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇక XML డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి OTP అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఆ స్క్రీన్ పైన ఆ యొక్క ID అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాని త్రూగా మనము లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి బ్యాంకు నుంచి ఒక అథరైజేషన్ లెటర్ కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఏంటి అంటే మనకు అప్పుడు ఆ యొక్క టెస్ట్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్
చేస్తారు. సో దాన్ని బట్టి మనము ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా మనము ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. మనకి ఆధార్ సెంటర్స్కి సంబంధించి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో ఖాళీగా ఉన్నటువంటి యొక్క జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ 31 జనవరి వరకు టైం ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే అప్లై చేసుకుని, ఒకవేళ మీకు ఫ్రెండ్స్ కూడా చెప్పాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి, వాళ్ళు కూడా హెల్ప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్లో రాయండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.